స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా 10వ రోజున కొనసాగుతున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమ్మెని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము బలపరుస్తా ఉన్నాము. దాదాపుగా 10 రోజుల నుంచి వీళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే న్యాయమైన కోరికలు పరిష్కరిస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారో వాటిని మీరు అమలు చేయండి అని చెప్పి ఈ రోజు అంగన్వాడీలు శాంతియుతంగా చేసినటువంటి సమ్మె ఇది నడుస్తా ఉంది. ప్రభుత్వం దుర్మార్గంగా వీళ్ళపైన నిరంకుశంగా ఒత్తిడి తెస్తా ఉంది. మరో పక్క తాళాలు పగలగొట్టి వీళ్ళపైన కనీసమైనటువంటి వీళ్ళ హక్కుల్ని ప్రభుత్వం నెరవేర్చకపోగా వీళ్ళ మీద తీవ్రమైనటువంటి భారాన్ని మోపుతా ఉన్నారు. కాబట్టి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నామంటే న్యాయమైన కోరికని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఐసిడిఎస్ ద్వారా అందిస్తున్నటువంటి అనేక సౌకర్యాలు ఆగిపోతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ సమ్మెకి ముగింపు పలకాలని వీళ్ళ న్యాయమైన కోరికలని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అందరూ 10వ రోజు సమ్మెలో కొనసాగుతున్నాము. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున మీ పుట్టినరోజు అని నీ అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఏమైనా శుభవార్త చెప్తావా అని. ఆ శుభవార్త నువ్వు చెప్పపోయినా నీ పుట్టినరోజు సందర్భంగా మేము వెజిటబుల్ రైస్ చేసుకుని తింటున్నాము వంట వార్పులో భాగంగా. కనుక ఈ రోజు నీ వార్త కోసం 1,11,000 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి నువ్వేం చేస్తావో మాకైతే తెలియదు కానీ ఒకవేళ నీ బర్త్డే సందర్భంగా గనక ఈ ఆడపడుచులకు గనక నువ్వు కానుక ఇస్తే మళ్ళీ నువ్వు సీఎం అవుతావు. లేదనుకుంటే గనక గతంలో జరిగిన ప్రభుత్వాలకే మళ్ళీ నీకు అదే శాస్తి జరుగుద్దని మేము చెప్తున్నాము. దయచేసి ఈ యొక్క డిమాండ్లను పరిష్కరించు. ఏంటో ఉత్తిత్తి జీవోలు ఇస్తున్నావు, ఆ ఉత్తిత్తి జీవోలు మాకెందుకయ్యా? ఈ రోజు కడుపు నింపడానికి వేతనం ఇమ్మని అడుగుతున్నాము అంతే తప్ప ఆ జీవోలు మాకు పనికిరావు. ఆ జీవోలకు మేమేమి బెదరమో అదరమో ఉత్తిత్తి జీవోలకు మేమేమి దడిచే ప్రసక్తి లేదు. కనుక నువ్వు గనక ఈ రోజు నీ పుట్టినరోజు సందర్భంగా మాకు యొక్క కానుక ఇస్తే గనక మేము సంతోషిస్తాము. నీ ఆడపడుచుల దీవెనలు నీ ఎంతుంటాయి. దయచేసి ఈ రోజు ఆ ప్రకటన కోసం 1,11,000 మంది ఎదురు చూస్తున్నాము. నువ్వేం చేస్తావు కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకవేళ పెంచకపోతే గనక ఇక్కడే మళ్ళీ క్రిస్మస్ కూడా మేము చేసుకుంటామని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఈ 10 రోజులు కాదు కదా, ఎన్ని రోజులైనా నువ్వు పెంచే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అంగన్వాడీ వ్యవస్థ అనేది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారండి. సమ్మెలో ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ పట్టనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మాకు గొంతెమ్మ కోరికలేమి మేమేమి కోరట్లేదు. మాకు కావాల్సిన డిమాండ్లను మేము సాధించుకోవడానికి రోడ్డు మీదకి వచ్చాము. మా సమస్యలు తీర్చమని మేము అడుగుతున్నాము. మేము కనీస వేతనం 26,000 ఇమ్మని అడుగుతున్నాము. ఒక కుటుంబం బ్రతకాలంటే ఈ రోజు నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగినాయో ఆయన ఆలోచించాలి. మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇమ్మని అడుగుతున్నాము. 1,00,000 రూపాయలు ఇస్తాను, మీరు సమ్మె విరమించండి అని చెప్తున్నారు. ఈ రోజున పనికి మాలిన జీవోలను తీసుకొచ్చి 60 సంవత్సరాలు ఉన్న వయసుని 62 సంవత్సరాలకి తీసుకొచ్చారు. కానీ 60 సంవత్సరాల వయసు వరకు చాలని మేము అడిగాము. అయినా సరే ఉత్తుత్తి జీవోలు మాకు ఇస్తున్నారు. ఎందుకు? మా సమస్యలు తీర్చమని మేము రోడ్డు ఎక్కినా సరే అక్క చెల్లి అని పిలిచే జగనన్న ఈ రోజు అంగన్వాడీ చెల్లెల్ని అక్కల్ని మర్చిపోయారండి. 10 రోజులు రోడ్లెక్కి ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి స్పందన లేదు. మా డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మె మేము చేస్తూనే ఉంటామని ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.